పార్టీ గాని, రేపొద్దున్న రాజకీయాల్లో అది ఎంతవరకు ఆయన ప్లస్, మైనస్ అనేది కూడా మనం మాట్లాడదాం భరద్వాజ గారు. ఇంత ఇన్సిడెంట్ జరిగింది. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి కామెంట్ చేశాడు. మళ్ళీ క్షమాపణలు జెప్పాడు. అవును. డీఎంకే కూడా నాగేంద్రన్ తప్పుపట్టింది. తప్పు పట్టింది. అదంతా జరిగిపోయింది. అవును. ఇంతట్లోపు సంగీత వచ్చి వేరే నటితో ఉన్నారు గానీ, ఆమె ఎక్కడ పేరు పేరు ప్రస్తావించలేదు. ప్రస్తావించలేదు. ఆమె ఆ జాగ్రత్త తీసుకుంది. జాగ్రత్తలు తీసుకున్నారు. సీన్ అవును. కట్ చేస్తే ఇంక త్రిష, విజయ్ మధ్య ఎఫ్ఐఆర్ అనేది కొంత మీరన్నట్టుగా చర్చ మొదలైపోయింది. అవును. సడెన్‌గా ఒక వివాహ కార్యక్రమానికి త్రిషను తీసుకొని ఆయన రావటం అనేది ఇంకా ఓపెన్‌గా మెసేజ్ పంపించాడా? మేమిద్దరము అని. అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండుండొచ్చు. హ్మ్. ఎఫ్ఐఆర్ అనేది ఒక ప్రచారం ఉంది. హ్మ్. కానీ స్నేహం ఉండి ఉండవచ్చు అని అనుకుందాం. హ్మ్. దాన్ని ఆ స్నేహం కొద్దీ వాళ్ళిద్దరూ కలిసొచ్చి ఉండొచ్చు. దాని గురించి బ్యాడ్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది హ్మ్. ప్రపంచానికి? హ్మ్. ఆ! బ్యాడ్ కాదు. అంటే యెస్ మేమిద్దరం ఓకే. అని ఒక సిగ్నల్ ఏమైనా పంపాడా? అదే ఫ్యూచర్ అదే మేమిద్దరం పెళ్లి నేననేది. చేసుకుంటాం. అంటే మేము ఓపెన్ అయిపోతాం. ఓపెన్ అవ్వటం అంటే ఇన్ ది హ్మ్. సెన్స్ హ్మ్. మేము స్నేహితులము, కలిసొచ్చాము. హ్మ్. దీని గురించి మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడండి. మేము సమాధానం చెప్తాం హ్మ్. అని ఇద్దరూ ప్రిపేర్డ్‌గానే వచ్చారు. ఓకే. ఇద్దరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. డెఫినిట్‌గా మాట్లాడే అవకాశం అయితే ఉంది. హ్మ్. అంటే పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళు పాలిటిక్స్‌లో ఉండటం ఒకటే కాదు. అవును. సినిమా దీనిలో కూడా ఉన్నారు. ఉన్నారు. అవును. ఉన్నారు కాబట్టి నెమ్మదిగా సినిమా వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. పార్థిబన్ రియాక్ట్ అవును. అయ్యాడు. కొంచెం కాంట్రోవర్సీ‌గా మాట్లాడాడు. అంటే ఆయన ఒక రకంగా సలహా చెప్పాడు. హ్మ్. ఎవరికి? త్రిషకి. త్రిషకి. ఆ 'పొన్నియిన్ సెల్వన్‌లో' ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్ ఉంది. కుందాబాయి క్యారెక్టర్. హ్మ్. దాన్ని మెన్షన్ చేస్తూ ఆవిడ కొంచెం లోపలే ఉంటే బావుంటుంది బయటకు రాకుండా. హ్మ్. అంటే ఇలా ఓపెన్ కావటం మీద తనకి భిన్నాభిప్రాయం ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అవును. అంటే ఏదైనా ఉంటే మనం గుంభనగా ఉందాం హ్మ్. అనేటువంటి ఒక సూచన చేస్తున్నాడాయన. ఓకే. అయితే వాళ్ళలా అనుకోవడం లేదు. హ్మ్. వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు. అవతల వాళ్ళు ఎలాగో రోడ్డు మీదకి విషయాన్ని పట్టుకొచ్చినప్పుడు, అవును. మనం ఎందుకు వెనక్కి తగ్గి తగ్గాలి. ఉండాలి? ఓకే. సో, మనం యుద్ధంలోకి వచ్చేస్తే అప్పుడు ఎవరు స్టాండ్ ఏమిటనేది క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. అని విజయ్ వైపు నుంచి క్లియర్‌గానే ఉన్నాడతను. ఓకే. అతను యుద్ధానికి సిద్ధమే హ్మ్. అనే విషయం ప్రకటించటం కోసమే ఆవిడతో కలిసొచ్చాడు. రైట్. వచ్చిన తర్వాత మీరేం మాట్లాడతారో మాట్లాడండి. నేను మాట్లాడతాను. హ్మ్. ఇది ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు 'ఎంజీఆర్', 'జయలలితది' మనం చూసాం. అప్పుడు వాళ్ళు దగ్గరగా మూవ్ అవుతున్నప్పుడు రకరకాల కథనాలు, రకరకాల చర్చ జరిగింది. కానీ ఫైనల్‌గా తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక రకంగా యాక్సెప్ట్ చేశారని అనుకుందాం మనం. యాక్సెప్టెడే. యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు సేమ్ ఇంకా అలాంటిదేమైనా రిపీట్ కాబోతుందా? ఇప్పుడు ఈ విజయ్, త్రిష మళ్ళీ త్రిష అవసరమైతే ఈ టీవీకే పార్టీ నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నిన్నటి నుంచి తమిళనాడు పత్రికలు రాస్తున్నాయి. అవును. ఆ! ఇదంతా మళ్ళీ అంటే మళ్ళీ ఎంజీఆర్, జయలలిత మోడల్ మళ్ళీ తమిళనాడులో స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చా అలాగా? స్కోప్ డెఫినెట్‌గా. ఉందా? అంటే ఆయన దాచిపెట్టుకోవాలి అని అనుకోవడం లేదు. హ్మ్. అనుకోవడం లేదు. తన వైఫ్‌తో చాలా కాలంగా ఇబ్బందుంది అనేది నిజానికి ఆవిడ విజయ్ అభిమానిగా పరిచయమైంది. హ్మ్. అవును. విజయ్ అభిమానిగా పరిచయమయ్యి తనతో ట్రావెల్ ఉంది. హ్మ్. ఆ ట్రావెల్‌లో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆవిర్భవించి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. హ్మ్. కానీ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చు. రావు అనటానికి గ్యారంటీ ఏం లేదు. రెండోది హ్మ్. విడాకులు అనే దాన్ని పొలిటికల్ ఇష్యూ చేయటం తప్పు. హ్మ్. ఎందుకంటే అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. రైట్. ఎందుకు యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుందంటే మనం డివోర్స్‌కి యాక్ట్ పెట్టుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఆ యాక్ట్ ఒక వెసులుబాటు ఇచ్చింది. ఏ ఇద్దరైనా సరే ఎల్లకాలం కలిసుండాలి అనేది లేదు. హ్మ్. టెంపర్‌మెంట్స్‌లోను వాళ్ళ అభిప్రాయాల్లోనూ తేడాలొచ్చి హ్మ్. భిన్నాభిప్రాయాలొచ్చినప్పటికీ కట్టుబానిసల్లాగా కలిసుండాల్సిన అవసరం లేదు. హ్మ్. విడిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు చేసుకుని వాళ్ళ వాళ్ళకి పద్ధతుల్లో వాళ్ళు నచ్చిన వెళ్ళిపోయే పద్ధతిలో అవకాశం వాళ్ళుండొచ్చు. ఉంది. హ్మ్. అవకాశం ఇవ్వటం కోసం చట్టం చేశారు. అవును. డివోర్స్ గురించి మాట్లాడటం అంటే ఆ చట్టాన్ని అపహాస్యం చేసినట్టు. హ్మ్. చట్టాన్ని అపహాస్యం చేయటం అంటే అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. హ్మ్. కాబట్టి యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది కాబట్టి పర్సనల్ అఫైర్స్ మాట్లాడకండి ఓకే. అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. హ్మ్. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా ఇది ఫేస్ చేశాడు. అవును. అంటే గత ఎన్నికల్లో ఆహ్, అప్ అప్పటి అధికార పార్టీ నాయకుడు చాలా వేదికల మీద హ్మ్. చాలా స్పష్టంగా ఆయన ఒక నైతిక వ్యవహారంగా విడాకుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. హ్మ్.
అంటే అవును. చాలా విషయాల్ని నైతికత కోణంలోకి తీసుకొచ్చి హ్మ్. అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి పొలిటికల్‌గా చేసేస్తున్నారు కానీ, అవును. వీళ్ళు కాన్స్టిట్యూషన్‌ని వయలేట్ చేస్తున్నామని అనుకోవడం లేదు. అనుకోవట్లేదు. హ్మ్. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ అనేది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసింది. అవును. ఆ పర్సనల్ ప్రైవసీలోకెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇది తప్పు. రైట్. ఇది ఎవరు కోర్ట్‌కెళ్ళి ఛాలెంజ్ చేయకపోవడం వల్ల నడుస్తోంది. నడుస్తుంది. ఇప్పుడు విజయ్‌కి అవకాశం ఉంది కోర్ట్‌కెళ్ళే అవకాశం. అవును. ఈ పొలిటీషియన్స్ మీద. అవును. పవన్ కళ్యాణ్‌కి కూడా ఉంది. నిజానికి అవును. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హ్మ్. లీగల్ ఫైట్ చేసుండాల్సింది తను. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఈవెన్ ఎవరైనా అవును. జనసేనకు సంబంధించి ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది గదండీ! మనోభావాలు గాయపడితే ఎక్కడ పడితే అక్కడ కేసులు అవును. పెట్టేస్తున్నారు. అవును. హ్మ్. ఆ ధోరణి చేసుండొచ్చు. కానీ కేసులు ఎందుకనో పెట్టేస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. నడుస్తుంది ఆ ట్రెండ్. నడుస్తోంది. అవును.